భారత రాష్ట్ర సమితి క్లాసికల్ మిస్టేక్స్ చేస్తోంది. చారిత్రక తప్పిదాలతో తన బలాన్ని తానే తక్కువ చేసుకుంటోంది. దానికి తాజా ఉదాహరణ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి కొత్త సమస్య తెచ్చిపెట్టాయి. ఉన్నది 4 ఓట్లైనా ఆ ఓట్లను ఎవరికి వేయాలన్నది పెద్ద సమస్యగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి కారణం ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ప్రకటించడమే. సుదర్శన్ రెడ్డి అచ్చమైన తెలంగాణ న్యాయకోవిదుడు. ఆయనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కాంగ్రెస్ సభ్యుడు కాదు. దేశంలో అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఇండి కూటమి తరఫున పోటీ చేసిన మొదట తెలంగాణ నుంచి ఎదిగిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ అసలుకే మోసం వచ్చింది. మళ్లీ బలం పుంజుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆదరించాలి. అలా చేయాలంటే తెలంగాణ వాదం మళ్లీ గట్టిగా వినిపించాలి. అందుకే కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది తమ పార్టీయేనని ప్రకటించారు. మరి ఇలాంటి భావజాలంతో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే భావజాలంలో బలహీనత బయటపడుతుంది. సుదర్శన్ రెడ్డి ఇప్పటివరకు రాజకీయాల్లో లేరు. ఆయన రాజ్యాంగ నిపుణుడు అన్న కారణంగానే ఇండి కూటమి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంది. అందుకే తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే మద్దతివరా అన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కోసం ఆయనకు కాంగ్రెస్తో సంబంధం లేదు కాబట్టి మద్దతిస్తున్నామని ప్రకటించవచ్చు. కానీ కేటీఆర్ ఓ ప్రకటన చేశారు. యూరియా ఎవరిస్తే వారికి మద్దతిస్తామన్నారు. ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. యూరియా వస్తేగిస్తే కేంద్రం నుంచి రావాలి, అంటే బీజేపీ నుంచి రావాలి. వచ్చే వారం 10 రోజుల్లో తెలంగాణకు 50,000 టన్నుల యూరియా కేంద్రం పంపుతోంది. ఈ కారణంతో బీజేపీకి మద్దతిస్తారన్న చర్చ జరుగుతోంది. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్ ఏ కారణాలు చెప్పినా అది బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయ పునాదుల్ని మరింత బలహీనం చేస్తుంది. తెలంగాణ బిడ్డ ఢిల్లీ స్థాయి పదవికి పోటీ చేస్తుంటే కనీసం మద్దతివరా అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే బీజేపీని విమర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. బీజేపీలో విలీనం గురించి చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్కు ఈ ఎన్నిక లిట్మస్ టెస్ట్గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటేసినా, ఎన్నికలను బహిష్కరించినా బీఆర్ఎస్ పలుకుబడి ప్రజల్లో మరింత తగ్గిపోతుంది. బీఆర్ఎస్కు ఉన్న 4 ఓట్లతో సుదర్శన్ రెడ్డి గెలవలేరు. జాతీయ స్థాయిలో ఫలితం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డ కోసం నిలబడినట్లుగా ఉంటుంది. అందుకే తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.